నీవిప్పుడు లాల్లో ఆడడానికి వెళుతున్నావమ్మా? వెళ్ళి ఆడుకోపో. ఎటు వెళ్ళకు, సరేనా? ఏవైనా తినడానికి చేసి పెడతాను. నాకెందుకో భవానీ కొంచెం విచిత్రంగా ప్రవర్తిస్తుందనిపిస్తుంది లక్ష్మమ్మ. చిన్న పిల్లలు అలాగే ఉంటారు. వాళ్ళ గురించి ఏమని చెప్పగలం? రా, మనం మన పని చేసుకుందాం. ఆది చక్కగా ఆటాడుతున్నాడు. అన్ని చోట్ల మంత్రశక్తి వాడడం లేదు. కొన్ని చోట్ల బుద్ధిని వాడుతున్నాడు. కొందర్ని కళ్ళతో బెదిరిస్తున్నాడు. ఆది చాలా పవర్ఫుల్ అని బాగా తెలుసు, కానీ ఇంత మంచి టాలెంటెడ్ అని నేననుకోలేదు. అవును, ఆది ఇంట్లోనే తిరుగుతున్నాడు, కానీ ఇంట్లో వాళ్ళకి కనిపించకుండా ఉన్నాడు అంటేనే ఆలోచిస్తేనే భయంగా ఉంది గురూజీ. అలా అనుకుంటే ఇక్కడ కూడా చాలా మంది నీకు కనిపించకుండా తిరుగుతూ ఉన్నారు. ఏంటి గురూజీ, ఏం మాట్లాడుతున్నారు? నువ్వు చంపిన చాలా మంది ఇక్కడ పాతిపెట్టబడ్డారు. నీ ప్రతి సంఘటనను చూస్తూ ఉన్నారు. నువ్వు చంపిన వనజ కూడా ఇక్కడే ఉంది. ఏదేదో చెప్పకండి గురూజీ. నేను చెప్పకపోతే నిజం అబద్ధమైపోతుందా? అబద్ధం నిజమైపోతుందా? ఇక్కడే కాదు, ప్రపంచమంతా ఆత్మలున్నాయి. అవన్నీ చూడ్డానికి సూక్ష్మ దృష్టి కావాలి రావణ్. కానీ మనిషి సూక్ష్మ దృష్టిని పోగొట్టుకున్నాడు. ఈ రోజుకి భూకంపం వచ్చే విషయం కొన్ని జీవులకు తెలిసిపోతుంది. అవి సురక్షితమైన ప్రదేశం వెతుక్కొని వెళ్ళిపోతాయి. మనిషికి తెలియదు, అంతే.